తన కుటుంబ సభ్యులతోనే తనను లోకేష్ కొట్టించే ప్రయత్నం చేశారు అని నాని ఆరోపిస్తే లోకేష్ ని విమర్శించే స్థాయి ఆయనకు లేదు అని కౌంటర్ ఇచ్చారు చిన్ని. ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచాను రెండు సార్లు. నీ పార్టీని బుధాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 లక్షల వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలం చేసావు? వారు వెళ్ళిపోవడానికి నిశ్చయమై ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం తరపున మీ అందరికీ క్షమాపణ చెప్తున్నారు, మా కుటుంబ సభ్యులందరూ మీకు క్షమాపణ చెప్పమన్నారు. మా కుటుంబ సభ్యులకి మీకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకా వారు మాట్లాడిన తీరు, ఇవాళ లోకేష్ ఎవరు అంటారు? లోకేష్ అంటే ఇవాళ యువగళం పాదయాత్రలో లక్షలాది ప్రజలు ఆయన వెన్నుంటి నడిచారు. ఆయన లక్షలాది ప్రజల ప్రతినిధి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు, మరొక మాజీ నందమూరి తారక రామారావు మనవుడైనటువంటి వ్యక్తికి మన కుటుంబానికి పోలికే లేదు.